మాజీ మంత్రి విడుదల రజనీపై అమానుషంగా ప్రవర్తించిన సిఐ సుబ్బరాయుడుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. మహిళా మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆ ప్రాంత సిఐ సుబ్బరాయుడు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ఈ విషయంపై వ్యక్తిగతంగా న్యాయ పోరాటానికి ఎంతవరకు అయినా వెళ్ళడం జరుగుతుంది అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా పరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలన్న విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని దడిశెట్టి రాజా మండిపడ్డారు. సంక్షేమం వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో రాజకీయం వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో డబ్బును వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో అవినీతిని వెతుక్కోవడంలో కానీ చంద్రబాబు నాయుడు అంత పనోడు ఈ దేశంలోనే ఎవరు ఉంటారు. ఒక పక్క దేశం యుద్ధంలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కానీ, ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఎటువంటి సహాయం ప్రభుత్వం తరఫున ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వేధించడం, తన చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడమే చూస్తున్న పరిస్థితి ఈ సంవత్సరంలోనే చూస్తున్నాం. అదేవిధంగా మొన్ననే కల్పన అని ఒక ఎంపీటీసీ, ఆ ఎంపీటీసీ ఇంటికి అర్ధరాత్రి 3 గంటలకి పోలీసులు వెళ్ళి నైటీలో ఉన్న ఆవిడ్ని కనీసం చీర కట్టుకుని వస్తాను అని చెప్పేసి